తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల హడావిడి కోలాహలం మొదలైంది. మరి ఈ కోలాహలం కొనెల్లుతుందా? హైకోర్టు ఏమన్నా మళ్ళా 8 తారీఖు రోజు ఇచ్చేటువంటి జరిపే విచారణలో ఏమైనా అడ్డం తగులుతుందా అంటే తెలంగాణ రాష్ట్రంలో మనం లీగల్గా ఎట్లా చూసినా కూడా ఇది ముంగటపడదు లీగల్గా. ఇంకా రెండోది ఏంటంటే బీసీలకు 42% రిజర్వేషన్ అని చెప్పారు కదా. మీరు కొన్ని మండలాలు చూడుర్రి, 25-30 దాటలే. చూసుకో ఇక 25-30 కూడా దాటలే సర్పంచ్ల దాంట్లో. మీరు చూడండి, చెక్ చేయండి. అంటే వీళ్ళు పాతదాని ప్రకారమే పోతా ఉన్నారు అన్నట్టు. దాన్ని బట్టి కొత్త లెక్కలు కాదు, పాతదాని ప్రకారమే పోతున్నట్టుగా అర్థమవుతా ఉంది ఇవన్నీ చూస్తూ ఉంటే. సరే, ఏదేమైనప్పటికీ కూడా లీగల్గా నిలబడుతుందా ఇది అని అంటే నిలబడే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే ఎంపారికల్ డేటా హైకోర్టుకు సమర్పించలేదు. డెడికేట్ కమిషన్ రిపోర్టు, తర్వాత ఇండిపెండెంట్ కమిటీ రిపోర్ట్ను ఇప్పటివరకు హైకోర్టు సబ్మిట్ చేయలేదు రాష్ట్ర ప్రభుత్వం. హైకోర్టుకు సబ్మిట్ చేయనప్పుడు ప్రత్యేకమైన పరిస్థితుల్లో రిజర్వేషన్ పెంచుకునే ఛాన్స్ ఎక్కడిది? ఇంకా అంటే ఓ తొందరి కార్యక్రమాన్ని చేసి వీళ్ళ మీద కొదిలి పెడదామనేటువంటి ఒక దుర్మార్గమైన చర్య రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఇది చట్టపరంగా రిజర్వేషన్లు వచ్చిన దాఖలాలు అయితే లేవు. ఇవి రాకపోగా ఏంది దీని లక్ష్యం? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పేది ఏంది? బీసీల ప్రాతినిధ్యాన్ని పెంచుతాం. ఎక్కడ? లోకల్ బాడీలో బీసీల ప్రాతినిధ్యాన్ని పెంచాలంటే ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తేస్తే ఇంకా పెరుగుతుంది కదా. అదెందుకు చేస్తలేవు? వీళ్లకు ఇష్టం లేదు, ఈ రెడ్లకు ఇష్టం లేదు, బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడానికి వీళ్ళకి ఇష్టం లేదు. కానీ వీళ్ళు నిలబడితే బీసీలు ఓట్లేయాలి ఊర్ల పొంటి. బీసీ ప్రజలారా, ఒక బీసీ తల్లి పాలు దాగినటువంటి బిడ్డలుగా ఈ దుర్మార్గులు మన రిజర్వేషన్ ఇవ్వడానికి ఎంత యాతన పెడతా ఉన్నారో చూసిరు కదా. ఈయన చేతిలో ఉన్న ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తేస్తేందుకు కూడా ఈయనకి ఇష్టం లేదు. ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తేస్తే చాలామంది బీసీలు ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయొచ్చు. అంటే వాళ్ళని ఎన్నికలకు దూరం చేయాలనేటువంటి కుట్రతోటే రేవంత్ రెడ్డి ఇలా ఇద్దరు పిల్లల నిబంధన కొనసాగిస్తూ ఉన్నాడు. ఎందుకు తెచ్చిరు? అది ఇద్దరు పిల్లల నిబంధన ఎందుకు తెచ్చిరు? దేశంలో జనాభా పెరిగిపోతుంది కాబట్టి లోకల్ బాడీ ఎన్నికల్లో పోటీ చేసేటువంటి వాళ్లకు ఇద్దరు పిల్లలు మాత్రమే ఉండాలి అనేటువంటి నిబంధన తీసుకొచ్చారు. ఆల్రెడీ దక్షిణ భారతదేశంలో జనాభా తగ్గిపోతుందని చెప్పి ఇదే రేవంత్ రెడ్డి గారు పోయి తమిళనాడు కడలు వదిలిపెట్టి వస్తాడు. దక్షిణ భారతదేశంలో జనాభా పెరగాలంటాడు. జనాభా పెరగాలనుకుంటే ఈ ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తేయాలి కదా. ఎందుకు ఎత్తేస్తలేడు? ఒకవేళ ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తేస్తే బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలు ఎక్కువ మంది ఎన్నికల్లో పోటీ చేసే ఛాన్స్ వస్తుంది అన్నట్టు. ఆ ఛాన్స్ రాకుండా వాళ్ళ నోట్లో మట్టి కొట్టడానికి ఇద్దరు పిల్లల నిబంధన అట్లే కొనసాగించి ఇక ఈయన నోటిఫికేషన్ అది ఆకాశరామన్ ఉత్తరం ఉంటుందో పీక్తుందో ఎవరికి తెలియదు. అది హైకోర్టు సూచనల మేరకు హైకోర్టు తుది తూర్పుకు లోబడి వ్యవహారం చేయాలని చెప్పింది. పేరుకు నోటిఫికేషన్ ఇచ్చినట్టు యాక్టింగ్ చేసినా మళ్ళీ అసలైన కథ 9 తారీఖు నుంచి ఉంటుందని ఎలక్షన్ కమిషన్ చెప్పింది. అంటే కంప్లీట్గా ఈ ఎన్నికలు హైకోర్టు తీర్పు పైన డిపెండ్ అయి ఉన్నాయి. ఈ డిపెండ్ అయినటువంటి ఎన్నికల్ని మేము నిర్వహిస్తామని వీళ్ళు ముందుకు పోలేరు. ఆ 8 తారీఖు కథ తేలేదాకా పుట్టుక్కున 8 తారీఖు నాడు నిజంగా జడ్జిలు కాఠిన్యంగా మేము చట్టాలను న్యాయాలనే చూస్తాము ఇంకా ఏమీ చూడమనుకుంటే ఇది వట్టిగానే తినిగిపోతుంది, ఉండను కూడా ఉండదు. ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో మాత్రమే ఇది నిలబడుతుంది. ప్రత్యేకమైన పరిస్థితులను ఎట్లా అంగీకరిస్తాయి కోర్టులు? ఎంపారికల్ డేటా, డెడికేట్ కమిషన్ రిపోర్టు, మీ స్వతంత్ర కమిటీ రిపోర్టు, ఈ 3 హైకోర్టుకి ఇచ్చి ఎస్ ప్రత్యేకమైన పరిస్థితులు ఇట్లా కనిపిస్తున్నాయి మాకు అని చెప్పి మెప్పించాలి. ఈ రిపోర్ట్లో ఇప్పటిదాకా బయట పెట్టలేనా? కులగణన రిపోర్ట్ లేదు, డెడికేట్ కమిషన్ రిపోర్ట్ లేదు. నిజంగా డెడికేట్ కమిషన్ రిపోర్ట్ ఎంత ఇంపార్టెంట్ అంటే సుప్రీంకోర్టు చెప్పింది త్రిబుల్ టెస్ట్లో. సుప్రీంకోర్టు క్లియర్గా ఒక డెడికేట్ కమిషన్ వేసి ఎంపారికల్ డాటా ప్రిపేర్ చేయాలని చెప్పింది. ఇక్కడ
డెడికేట్ కమిషన్ వేయకుండానే బీసీ కమిషన్కు అధికారాలు ఇస్తూ ఓ దొంగ నాటకం కట్టబోయిన తర్వాత హైకోర్టులో కేసు పడి హైకోర్టు వెంటనే ఆదేశించింది డెడికేట్ కమిషన్ లేకపోతే ఒప్పుకోమని. డెడికేట్ కమిషన్ మళ్ళీ వెంటనే జీవో ఇష్యూ చేసి భూసాని వెంకటేశ్వరరావు ఆయన ఆధ్వర్యంలో డెడికేట్ కమిషన్ సింగిల్ మ్యాన్ డెడికేట్ కమిషన్ వేస్తే అంత ఇంపార్టెంట్ అయినటువంటి డెడికేట్ కమిషన్ రిపోర్టు ఆయన తయారు చేసుకొని పోయింది ఎవరి దగ్గరికి, రేవంత్ రెడ్డి గారి దగ్గరికి పోయి, అయ్యా రిపోర్ట్ తయారైపోయింది, బీసీలకు 42% రిజర్వేషన్ లేదంటే మీరు అనుకుంటున్నటువంటి రిజర్వేషన్ ఏదైతే తీయాలనుకుంటున్నామో ఈ డేటా పనికొస్తుంది, ఇగో నేను తయారు చేసిన డేటా ఇది ఎంపారికల్ డేటా, మీరు దీన్ని స్వీకరించాలంటే ఆ టేబుల్ మీద పెట్టుకోవా అని రిపోర్ట్ ఎవరికి కావాలని చెప్పాడు. భూసాని వెంకటేశ్వరరావు డెడికేట్ కమిషన్ రిపోర్ట్ను ఏది రేవంత్ రెడ్డి అందుకున్నట్టేనన్న ఫోటో చూసిరా, ఆ టేబుల్ మీద పెట్టిపోయా ఎవరికన్నా ఇచ్చిపో అటెండర్కి ఇచ్చిపో నేను చూసుకుంటా అన్నాడు. అదే ఎందుకు పనికిరాని ఎక్కడ న్యాయస్థానాల్లో కూడా నిలబడని స్వతంత్ర కమిటీ సుదర్శన్ రెడ్డి తయారు చేసిన రిపోర్ట్ను మాత్రం ఎంహెచ్ఆర్డీకి పోయి అందుకున్నాడు. అంటే ఆయన చిత్తశుద్ధి చూడరు. అంటే బీసీలను ఎట్లా మోసం చేయాలనేటువంటి విషయంలో రేవంత్ రెడ్డి జానారెడ్డి రెడ్లంతా ఎట్లా డ్రామా ఆడుతున్నారో చూడరు. అందుకోసమే బీసీలారా మనకు రిజర్వేషన్ ఇవ్వడానికి వీళ్ళకి సిద్ధంగా లేరు. వీళ్ళే జీవో ఇస్తారు, వీళ్ళే కోర్టుకు తోలిస్తారు, వీళ్ళే వాదిస్తారు, వీళ్ళే వాయిదాలు వేస్తుంటారు, మొత్తం వీళ్ళే. అందుకోసమే ఎక్కడన్నా ఇది ఒక్కటే కాదు, నీ చేతిలో ఉన్నటువంటి 2 పిల్లల నిబంధన ఎత్తేయవు, నీ చేతిలో ఉన్న ఈడబ్ల్యూఎస్ను తగ్గియవు, కానీ వీటిని అట్లే కాపాడి అంటే మీ వాళ్ళకు దోచిపెట్టడానికి నీ ప్రభుత్వం ఉన్నట్టుగా రెడ్డి రేవంత్ ప్రభుత్వం కనిపిస్తూ ఉంది నాకు క్లియర్గా. సో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సోదరులకు ఇప్పుడు లెక్క తేలింది, అసలు శత్రువు ఎవడు మన శత్రువు ఎవడో లెక్క తేలిందా. ఇప్పటికైనా కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే తెలంగాణలో ఉన్నటువంటి బీసీ సమాజం ఇప్పటిదాకా కూడా మనకు అవకాశాలు లేదా బీసీ సమాజానికి కొంచెం మేలు జరిగేటువంటి నిర్ణయాలు జరిగే కాడ ఎక్కడ మన మేళ్ళకు కానీ మనకు వచ్చేటువంటి సౌకర్యాలను కానీ లేదా ఇతరత్ర అవకాశాలను కానీ ఎస్సీ ఎస్టీ సోదరులు ఎక్కడ అడ్డుకోవడం లేదు. గుర్తుపెట్టుకోండి మీరు బాగా. మనం ఎంతసేపు గ్రామాల్లో ఎస్సీ ఎస్టీ సోదరులను బీసీల వైపు, బీసీ సోదరులను ఎస్సీ ఎస్టీల వైపు ఎగదోర్చి ఈ రెడ్లు వెలుమలు చేస్తున్నటువంటి రాజకీయ కపట డ్రామా ఈ 42% ఇష్యూలో క్లియర్గా కనబడతా ఉన్నది. ఎవరు తెలంగాణలో ఉన్నటువంటి బీసీలకు శత్రువు ఎవరు కామెంట్ రూపంలో చెప్పండి. ఎస్సీ ఎస్టీలా లేకపోతే ఓసీలా ఎవరు అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. 100% తెలంగాణలో ఉన్నటువంటి బీసీలకు శత్రువు ఎవడో తేలిపోయింది క్లియర్గా. అసలు జీవో ఇచ్చినోడు ఎవడు, కోర్టు వేనోడు ఎవడు, కోర్టులో వాదనలు చేసేవాళ్ళు ఎవరు, గవర్నమెంట్ తరఫున ఏజీ ఎవరు, వాస్తవానికి హైకోర్టు తీర్పులు కానీ ఇంకో కోర్టు జడ్జిమెంట్లు కానీ జడ్జిమెంట్ల కంటే బిఫోర్ మేము అనాలిసిస్ చేయడం అనేది సరే, జడ్జిమెంట్ బిఫోర్ అనాలిసిస్ చేయడం కరెక్ట్ కాకపోవచ్చు, కానీ పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయనేది అంచనా వేయాల్సిన అవసరం ఉన్నది. సో అంచనా వేసేటువంటి క్రమంలో ఒక రాజకీయ పార్టీగా తెలంగాణలో ఉన్నటువంటి బీసీ సమాజాన్ని మేల్కొల్పేటువంటి ఇష్యూలో సో వాస్తవాలు ఏందన్నది తెలంగాణలో ఉన్నటువంటి బీసీ సమాజం ముందు పెట్టాల్సినటువంటి బాధ్యత మా పైన ఉన్నది కాబట్టి ఈ ఇష్యూస్ డిస్కస్ చేస్తూ ఉన్నాం అంతే. అయితే ఇప్పటి వరకు బీసీలకు ఈ 78 సంవత్సరాల నుంచి శత్రువు ఎవడో తెలియకుండా కాపాడి రేస్. ఎగ్జాక్ట్లీ. మేము ఎప్పుడైతే బీసీ వాదంగా తెలంగాణ ప్రజలకు జరుగుతున్న అన్యాయం నుంచి అసలు బీసీలు ఎట్లా నష్టపోతున్నారని తీస్తే అసలు శత్రువు ఎవడరా ఈ బీసీల కంటే ఈ రెడ్లు వెలమలని తేలింది. ఎగ్జాక్ట్లీ. సో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చి విద్యా ఉద్యోగాలను కొల్లగొడుతున్నటువంటి వాళ్ళే. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేసిన వాళ్ళు వెలమోళ్ళు, అమలు చేస్తున్న వాళ్ళు రెడ్డోళ్ళు. ఉద్యోగాలు ఎత్తుకపోతుంది ఎవరి మనై. ఇక్కడ మీరు ఇదేమో ఎలక్షన్ కార్డ్ కదా, ఇగో ఇది గ్రూప్ 1 గ్రూప్ 2 ఉద్యోగాలు. గ్రూప్ 1 ఉద్యోగాలు, ఇది గ్రూప్ 2 ఉద్యోగాలు. సో నువ్వు ప్రభుత్వ ఉద్యోగం సాధించడానికి ప్రిపేర్ అవుతున్నావు, 4 నోటిఫికేషన్లు పడ్డాయి. 4 అప్లై చేస్తావు, ఒకదానికి చేస్తావు. 4 చేస్తాం ఖచ్చితంగా, 4 చేస్తారు, 4 రాస్తావు అంతే. అంటే ఇక్కడ అర్థం చేసుకోరి, 7వ తరగతి పాస్ అయినోడు 8, 9, 10, 11 ఇట్లా పాస్ అయిందంటే ఓకే. 7వ తరగతిలో ఫెయిల్ అయినోడు 10 పాస్ అవుతుండొచ్చునా? ఎట్లా పాస్ అవుతాడు? 7వ తరగతిలోనే 7వ తరగతి మందమే చదువు రాదు, అవును, కానీ 10వ తరగతి పాస్ అయ్యాడు. ఇక్కడ గ్రూప్ 2లో మాత్రం వీళ్ళకి ఉద్యోగాలు రాలేదు, ఈ 108 మందికి. ఇక్కడ గ్రూప్ 1లో వచ్చినాయి.
ఇక్కడ అసలు తిరకాసు అనేది అసలు తిరకాసు ఏంది ఇక్కడ గ్రూప్ 1లో రెడ్లు అప్పర్ క్యాస్ట్ వాళ్ళకి 108 ఉద్యోగాలు ఓపెన్ లో వచ్చినాయి. మరి ఈ తెలివి ఇక్కడ కూడా ఉండాలి కదా, చిన్న పరీక్ష కాడ కూడా. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఎక్కువ సంఖ్య ఉన్నది, ఇంకా ఎక్కువ సంఖ్య ఉంది, ఇంకెక్కువ రావాలి. 782 అయితే ఇది క్లియర్ గా అర్థం చేయాలి. ఇక్కడ ఇది గ్రూప్ 1 పరీక్ష, ఏది డిఎస్పీలు, ఆ తర్వాత డిప్యూటీ కలెక్టర్లు, సిటిఓలు అయ్యేటువంటి పెద్ద పరీక్ష. ఇదేమో డిప్యూటీ తహసీల్దార్లు, ఎంపీడీఓలు మోతాదు ఉంటాయి, ఈ చిన్న. అయితే ఈ చిన్న పరీక్షల్లో ఫెయిల్ అయ్యారు వీళ్ళు, ఓసీలు. చిన్న పరీక్షల్లో ఫెయిల్ అయిపోయి పెద్ద పరీక్షలో పాస్ అయ్యారు. ఎట్లా సాధ్యమైంది? క్లియర్గా గ్రూప్ 1 ఉద్యోగాలు రెడ్లకు అమ్ముకున్నాడు, రెడ్లకు గట్టబెట్టిండు. ఎగ్జాక్ట్లీ రెడ్లకు గట్టబెట్టిండు. ఇవి బీసీ ఇగో గ్రూప్ 1లోనేమో 19.2% ఉద్యోగాలు సాధిస్తారు వాళ్ళు ఓపెన్ కేటగిరీలా. గ్రూప్ 2కి వచ్చేసరికి 7.8. ఎందుకు తగ్గింది? ఇంట్లో కూడా ఉండాలిగా మీ ర్యాంక్ ఎటుపోయింది? ఎగ్జాక్ట్లీ ఈ ర్యాంక్ ఏడ మిస్ అయింది మీది అంటే వాళ్ళ జనాభా నేను చెప్తున్న 7.8 ఏదైతే ఉందో ఇదే ఎగ్జాక్ట్. నేను మొత్తుకుంటున్న వాళ్ళ జనాభా 7.8%. 7.8% జనాభా ఉన్నోనికి 10% ఈడబ్ల్యూఎస్. 10% ఈడబ్ల్యూఎస్ కాకుండా వాళ్ళకి ఎంత ఎక్సెస్ ఇంప్లిమెంట్ 11.4% ఈడబ్ల్యూఎస్. 11.4% ఈడబ్ల్యూఎస్ ఈడ ఇంప్లిమెంట్ చేశారు, 12.8% ఆడ ఇంప్లిమెంట్ చేశారు. అంటే దాని అర్థం ఏంది? తెలంగాణ రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్ కోట మనకు తెలియకుండా పెరిగిపోయింది. 10% నుంచి 12% పెరిగింది. బీసీల రిజర్వేషన్ కోసం మాత్రం హైకోర్టు కాడ ఆగింది. సో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా సంస్థలు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి, హాస్పిటల్స్ అన్ని వాళ్ళ చేతుల్లో ఉన్నాయి, చిన్న కొలువులు ఉండ కూడా వాళ్ళు ఎత్తుకపోతారు, ఊర్లలో భూములు జాగాలన్నీ కూడా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయినాయి, పట్టణాలన్నింటినీ కూడా కబ్జా పెట్టిర్రు. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సంపదను మొత్తం వాళ్ళ చేతుల్లో పెట్టుకొని ప్రజలను బిచ్చగాలుగా చేసుకుంటూ 5,000, 3,000, 2,000 రూపాయలు ఇచ్చుకుంటూ మన ఆత్మగౌరవం పైన దెబ్బ కొట్టి సో మనదల్లా మనకు పంచాయతీలు పెట్టుకుంటూ ఇన్నాళ్ళు కుర్చీలు ఎక్కేటువంటి రాజకీయం వాళ్ళు చేసుకొచ్చారు, భవిష్యత్తులో చేయబోతా ఉన్నారు. సో దీన్ని తెలంగాణలో ఉన్నటువంటి బీసీ సమాజం ఆలోచించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. జనం చాలా తీక్షణంగా గమనిస్తారు. ఎగ్జాక్ట్లీ ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలంతా అమ్మ కొడుకులారా మీరారా ఇన్ని రోజులు మా కొంపలార్చింది, మా మధ్యలోనే తిరిగి మా దగ్గరనే మాకు కయ్యాలు పెట్టుకుంటా కచ్చీరు కాడ కూర్చొని మాకే తాగులాటలు వీని భూమి వానికి వాని భూమి వీనికి చేసుకుంటా మోసం చేసి ఈ దొంగతనంగా ఆఖరికి ఉద్యోగాలు కూడా ఎట్లా దొంగతనంగా ఎత్తుకపోయారో చూడు. ఇది నిజాయితీగా ఈ 108 మంది పేపర్లు బయటపెట్టి నీకు దమ్ము ఎగ్జాక్ట్లీ ఈ 108 మంది పేపర్లు బయటపెట్టు పెడతారా? ఈ 108 పెట్టరు, ఈ 61 పెట్టరు. ఎందుకు దాచి పెడతారు? ఇవి తెలంగాణలో బీసీ లెక్కలు ఎట్లా దాస్తారో వీళ్ళ పేపర్లు కూడా అట్లే దాస్తారు. తెలంగాణ రాష్ట్రంలో ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారో చెప్పడానికి భయపడుతున్న పిరికి పంద ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఎగ్జాక్ట్లీ పిరికి పంద ప్రభుత్వం ఇది. నీకు దమ్ముంటే నిజంగా ఈ ప్రభుత్వాన్ని నడిపే మొనగాడే అయితే నువ్వేమో నల్లమలనో ఎక్కడదో అడవి జంతువు పేరు చెప్పుకుంటావు. నేనేమంటున్నా, నిజంగా నీకు ఆ శక్తియుక్తులు ఉంటే తెలంగాణ రాష్ట్రంలో చేసిన కులగణన లెక్కలు బయటపెట్టు చూద్దాం. రెండోది, ఈ భూసాని వెంకటేశ్వరరావు ఇచ్చినటువంటి డెడికేట్ కమిషన్ ఏం రికమెండ్ చేసిందో ఆ రిపోర్ట్ బయటపెట్టు. నీ ఎక్స్పర్ట్ కమిటీ అని వేసినావు కదా, ఇండిపెండెంట్ కమిటీ, ఆ రిపోర్ట్ బయటపెట్టి నీకు దమ్ముంటే. దొంగతనంగా మాయి దాచుకుంటూ మా లెక్కలు దాచుకుంటూ దొంగతనంగా ఉద్యోగాలు ఎత్తుకపోయేటువంటి నీది మా పేదల ప్రభుత్వమా? మీది ముమ్మాటికి బీసీల వ్యతిరేక ప్రభుత్వం. మీది బీసీల ద్రోహిగా రేవంత్ రెడ్డి ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాడు. నువ్వు గుర్తుపెట్టుకో. ఇవాళ బీసీల నోట్లో మట్టి కొడుతున్నావు కదా, బీసీలను అణగారిన వర్గాలను ఆగం చేస్తా ఉన్నావు కదా, ఈ రోజు ఖచ్చితంగా నీ జాతికి వస్తుంది ఒక రోజు. ఎగ్జాక్ట్లీ. సో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సోదరులను కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వానికి మద్దతుగా ఉన్నటువంటి ఆ 35 మందో 40 మందో రెడ్డి ఎమ్మెల్యేలకు భయపడుతున్నాడు. ఆ రెడ్డి ఎమ్మెల్యేలు తలుచుకుంటే నా సర్కార్ కూలిపోతుంది అన్నటువంటి భయంలో ఉన్నాడు. మనం వీళ్ళనే ఓడగొట్టి తడిచిపోతుంది కదా. ఆ రెడ్డి ఎమ్మెల్యేలను ఓడగొట్టకపోవడం వల్ల మనకి నష్టం జరుగుతూ ఉన్నది. రెడ్లను ఓడగొట్టకపోవడం వల్ల నష్టం జరుగుతున్నది. రేపొద్దున ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎక్కడ వాళ్ళు నామినేషన్ వేసినా మన బీసీ తల్లి పాలు దాగిన రక్తం పౌరుషంతో వాళ్ళని మట్టి గరిపియాలి. ఏ ఊర్లో చూడు పిడికేడు మంది లేరు. ఇప్పుడు నామినేషన్ ఎత్తేందుకు కూడా భయపడుతుర్లే.
వాళ్ళు ఇప్పుడు ఎంపీటీసీలు జడ్పీటీసీలు సర్పంచులు వాళ్ళు గెలవరని తెలుసు వాళ్ళకి వాళ్ళు వదిలేస్తారు ఇవి వాళ్ళు తెలివి కల్లా రాజకీయం ఎప్పుడు చేస్తారంటే పవర్ ఎక్కడ ఉంటుందో పవర్ను పట్టుకుంటారు కదా వాళ్ళు ఇప్పుడు పైసలు వచ్చేది ఎక్కడ ఉన్నాయి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ల దగ్గర లేదా హాస్పిటల్స్ దగ్గర ఎక్కడ ఉన్నది ముఖ్యమంత్రి కుర్చీ దగ్గర ఎమ్మెల్యే కుర్చీ దగ్గర ఎమ్మెల్యే పవర్ఫుల్ ముఖ్యమంత్రి పవర్ఫుల్ పైసల కాడ ఇక్కడ కాబట్టి ఎంపీటీసీ జడ్పీటీసీల విషయంలో వాళ్ళకి పెద్దగా నేను అనుకుంటున్నాను మీరు వాళ్ళు భయపడిపోవడం కాదు ఎంపీటీసీ జడ్పీటీసీలు మీరు ఇది కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నా దగ్గరికి ఒక విలేజ్ వాళ్ళు వచ్చారు ఆ విలేజ్లో 4 ఇండ్లు ఉన్నాయి వాళ్ళకి ఎవరి రెడ్ లైన్ 4 ఇండ్లు ఉన్నాయి మిగతా వాళ్ళంతా బీసీలు కొద్దిగా ఎస్సీలు ఎస్టీలు ఉన్నాయి ఎస్టీలు 2-3 ఇండ్లు ఉన్నాయి వాళ్ళు 40 ఏళ్ళ నుంచి వాళ్ళే సర్పంచులు అడిగా రెడ్లు ఈ 4 కుటుంబాలలో వీళ్ళే సర్పంచులు ఫస్ట్ టైం వాళ్ళు మీటింగ్ పెట్టుకొని ఇంకా మేము ఎన్రోల్ చేయాలి మీరు చేసుకోవాలి కదా అని బీసీలతో మీటింగ్ అంటే మళ్ళీ వాళ్ళు కూడా వాళ్ళు మద్దతు దానం చేసినట్టుగా వాళ్ళ మద్దతు ఇచ్చిన అయితే వాళ్ళ బాధ అంతా కూడా ఈ సర్పంచులు ఎంపీటీసీలు పోతాననే బాధ కాదు అసలు విషయం ఏంటంటే జిల్లా పరిషత్ చైర్మన్ అనేది ఎంతో కొంత ఉన్న స్థానిక సంస్థల పవర్ఫుల్ కదా మొన్నటి దాకా ఏం చేసారు 31-32 జిల్లా పరిషత్లు అయితే 20-25 మంది వాళ్ళు అప్పర్ క్యాస్ట్ వాళ్ళు వచ్చారు ఇప్పుడు ఈ 42% ఏమైందంటే జిల్లా పరిషత్ చైర్మన్ పోతానే వాళ్ళకు వాళ్ళ బాధ అంతా కూడా జడ్పీ చైర్మన్ పదవుల మీద ఉన్నది తప్ప వీటి మీద లేదు వాళ్ళకు రెండో విషయం ఏంటంటే ఇక్కడ మహబాద్ కంప్లీట్ గా ఎస్టీలు ఎక్కువగా ఉన్నటువంటి జిల్లా మీ ఉమ్మడి జిల్లానే కదా మహబాద్ లో 2 అటు డోర్నకల్ తీసుకో మహబాద్ తీసుకో ఇల్లందులో ఉన్నట్టు 4 మండలం ఇల్లందు ఎస్టీ ఓకే మహబాద్ ఎస్టీ ఓకే ఆ తర్వాత డోర్నకల్ ఎస్టీ ఓకే ఎస్టీ ఇవి ఈ ఎమ్మెల్యే స్థానాలు ఎస్టీకి ఎందుకు రిజర్వ్డ్ అయినాయి ఎస్టీ జనాభా ఎక్కువ ఉన్నది కాబట్టి అవును మరి ఎస్టీ జనాభా ఎక్కువ ఉన్న కాడ జెడ్పీ చైర్మన్ ఏం కావాలి ఎస్టీ కావాలా మరి ఓసీ ఎందుకు అయింది ఈ ముగ్గురు మీద పెత్తనం చేస్తాను ఇంకో రెడ్డి దిగుతాడు అన్నట్టు అది ఒక యాంగిల్ అయితే రెండో యాంగిల్ ఏంటంటే పూరా ఈ జిల్లా పరిషత్ రిజర్వేషన్ అనేది ప్రభుత్వ సలహాదారుడి యొక్క ఇంట్రెస్ట్ మీద వేం నరేందర్ రెడ్డి ఇంట్రెస్ట్ మేరకు అలా జరిగింది వేం నరేందర్ రెడ్డి ఇంకో రెడ్డి ఆయన తీసుకురావాలి కాబట్టి ఆడ ఈ ముగ్గురు ఎమ్మెల్యేల మీద ఓ రెడ్డి ఆయన కూర్చొని పెత్తనం చేసి కాలు మీద కాలు వేసుకుంటే ఎమ్మెల్యేలు అంతా పక్క పండి కూర్చొని అయ్యా జీ హుజూర్ అనాలన్నట్టు ఓ రెడ్డి ఆయనను పట్టుకోవడానికి ఇంకో రెడ్డి ఆయన ఆడ కూర్చొని చేస్తున్నటువంటి ఇకమాతికి ఒక గిది అంతకంటే ఒక్కని గెలవని ఎక్కుర్రాడా అంతకంటే ముందు ఏంటంటే ఇప్పుడు మనకు డోర్నకల్ కానీ మహబాద్ కానీ బెల్ట్ జనాభా ఎస్టీ జనాభా ఉంటుంది బీసీ జనాభా ఉంటుంది ఈ యాంగిల్లోనే ఉంటుంది కానీ వాస్తవానికి రాజకీయం అంతా కూడా అక్కడ ఉండేటువంటి దొరల చేతుల్లోనే ఉంటుంది ఒక్కొక్క దొర చేతుల 1000 ఎకరాల భూములు ఇప్పుడు ఉదాహరణకు రామ్ సాయం సురేందర్ రెడ్డి కానీ నూకల నరేష్ రెడ్డి కానీ ఇప్పుడు ఈ వేం నరేందర్ రెడ్డి ఆడ డూప్లికేట్ థర్డ్ క్లాస్ రెడ్లే ఆడ రెడ్డి ఒరిజినల్ రెడ్డి కాదు డూప్లికేట్ రెడ్డి థర్డ్ క్లాస్ రెడ్డి అది ఇప్పుడు మనకు దాన్ని ఆనుకొని ఏముంటుందంటే పొంగులేటి శ్రీనివాస రెడ్డి పాలేరు ఇప్పుడు డోర్నకల్ బెల్ట్ కదా అంతా సో పొంగులేటి యొక్క ప్రభావం కూడా ఉంటుంది పొంగులేటి వేం నరేందర్ రెడ్డి కలిసి ఇంకో రెడ్డి అయినా తీసుకురావడం కోసం వాళ్ళకు ఉన్నటువంటి బంధువులు ఇప్పుడు పొంగులేటి బంధువులు లేకపోతే వేం నరేందర్ రెడ్డి సంబంధించినటువంటి వాళ్ళని తీసుకురావడం కోసం తీసుకొచ్చి పెట్టారు అంతే తప్ప అదర్వైజ్ వాళ్ళకేదో వ్యవహారం ఈ రెడ్లకు ఇట్లా కాదు ఒక్క మహబాదే కాదు నువ్వు ఎస్టీలు ఏడ ఉంటే ఎస్సీలు ఏడ ఉంటే ఆడ చేసిరు ఒక పవర్ సెంటర్ అనేది మళ్ళీ పెత్తనం చేయడానికి ఈ డ్రామాలు కట్టిరు అన్నట్లు వేము నరేందర్ రెడ్డి నువ్వు థర్డ్ క్లాస్ రెడ్డి అనివి అంటే వాస్తవానికి రెడ్లలో కూడా పెద్ద నీకు విలువ ఉండదు ఎందుకంటే చాలా అసలు రెడ్డి లోపల కూర్చుంటే వీళ్ళను గల్మకాడ కూర్చుండ పెట్టేటువంటి రెడ్డి గిన్నె ఎందుకా నీకు ఈ కథలన్నీ ఎందుకు క్లియర్గా అర్థమైంది మహబాద్ ఎట్లా జనరల్ అవుతుందా మహబాద్ ఎట్లా జనరల్ అవుతుంది దాని ఉద్దేశం ఏంది ఇంకో రెడ్డిని తెచ్చిపెట్టి ఆడ డ్రామాలు కడతాను ఇంకా వండర్ ఏంటంటే ఇప్పుడు వరంగల్ కాన్ఫరెన్స్ ఉంది చూడు ఎంత గమ్మత్ ఉంటుందో వరంగల్ జిల్లాలో వరంగల్ ఉంటుంది మనకు నరసంపేట ఉంటుంది వర్ధనపేట ఉంటుంది ఆడ ఏమైందంటే దాన్ని తీసుకొచ్చి తెలివిగా ఎస్టీ చేసారు మహబాద్ జనరల్ చేయడం కోసం వరంగల్ ఎస్టీ చేసారు వరంగల్ ఎస్టీ ఎందుకు చేసారంటే ఆడ కొంచెం కొండా సురేఖ కొండా మురళి స్వతంత్రతతో కూడిన రాజకీయాలు చేసే వ్యక్తి ఇనేటువంటి మనిషి కాదు ప్లస్ దొంతి మాధవరెడ్డి అక్కడ నరసంపేట ఎమ్మెల్యే ఉన్నా ఆయన ఎన్నడూ రేవంత్ రెడ్డి దగ్గర పోతలేడు ఆ రేవంత్ రెడ్డిని డోంట్ కేర్ అని ఇట్లా తీసిపారేస్తున్నాడు రేవంత్ రెడ్డి అన్న వేం నరేంద్ర రెడ్డి అన్న డోంట్ కేర్ అంటా ఉన్నాడు సో కాబట్టి అక్కడ వాళ్ళ యొక్క పెత్తనం నడవలేదంటే ఒక ఎస్టీని తీసుకొచ్చి పెట్టాలని చెప్పేసి అని ఈ మహబాద్ జనరల్ చేసుకుంటూ దాన్ని ఒక ఎస్టీ తీసుకొచ్చి పెట్టారు సో ఒక డిఫరెంట్ రాజకీయం వాళ్ళు చేస్తూ ఉన్నారు వాళ్ళ ఇంటర్నల్ పాలిటిక్స్ కానీ పబ్లిక్ చూడడానికి అన్ని అర్థమవుతా ఉంది సో మన కాన్సెప్ట్ అది కాదు కానీ వాళ్ళు చేసేటువంటి ప్రతి అంశాలు ఈ కుట్రలు ఈ కుతంత్రాలు ఏవైతే ఉంటాయో వీళ్ళు ఏమనుకుంటారంటే ఇవి ఎవరికి అర్థమవుతారు ఈ గ్రూప్ 1 కాడనే దొరికిపోతుంది ఈ గ్రూప్ 1 కాడ చదువు రాని వాళ్ళకు 108 వచ్చినాయి అంటే ఈడ 61 మంది వచ్చినాయి ఈ 61 వచ్చినాయి అంటే ఈడ 108 డబుల్ అయినాయి ఈ 60 మందికి చదువు రాదని ఇన్ననే తెలుస్తుంది కదా చదువు రాని గ్రూప్ 1 ఉద్యోగం ఎట్లా డిఎస్పీ అయిండు అంతే కదా ఎట్లా డిప్యూటీ కలెక్టర్ అయిండు అవును కదా
ఇగో ఈ రకంగా గ్రూప్ 1 ఉద్యోగాల కాడి నుంచి అన్నిట్లలో మోసమే. ఎందుకు పెట్టుకుంటారు? టీజీపీఎస్సీ చైర్మన్గా మహేందర్ రెడ్డిని ఎందుకు పెట్టారు అనుకుంటున్నావు? పని లేకనా? ఇది సెట్ చేసిపోతాను, ఇది సెట్ చేసిపోతానుకే పెట్టిరు సార్. మహేందర్ రెడ్డిని టీజీపీఎస్సీ, ఇంకో మంత్రి ఆడ ఖమ్మం జిల్లా పొంగులేటి శ్రీనివాసరెడ్డి మహేందర్ రెడ్డి ఉన్న తర్వాత ప్యూర్లీ ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే అక్కడ కూడా గవర్నమెంట్ ఇక్కడ కూడా మీరు చూడురి, ఇదే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక బీసీ మంత్రి, ఒక ఎస్టీ మంత్రి, ఓకే, వీళ్ళిద్దరి మీదకి ఎవరిని తెచ్చిపెట్టారు? ఇన్ఛార్జ్ మంత్రిని పొంగులేటి శ్రీనివాసరెడ్డిని తెచ్చిపెట్టారు. అసలు ఇంకా నీకు వండర్ ఏంటంటే అర్థమవుతుందా నీకు? అసలు ఏ రోజు కూడా సీతక్క ఉమ్మడి జిల్లాలో నాకు తెలిసి ములుగు తప్ప ఎక్కడ అడుగు పెట్టే పరిస్థితి. ములుగు ఎమ్మెల్యే ఈమె చుట్టూ వివాదాలు సురు చేసి ఈమె తూర్పులో కట్టడి, ఈమె తూర్పు వరకే ఉండాలా, ఉంటే హైదరాబాద్ లేకపోతే తూర్పు వరకే ఉండాలా. సో మిగతా అంతా కూడా అయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి లేకపోతే వేం నరేందర్ రెడ్డి. ఇప్పుడు వీళ్ళిద్దరు ఆ రెడ్డి లేకపోతే ఈ రెడ్డి, మిగతా ఎమ్మెల్యేలో గురువులు అన్నట్టు, రాజగురువులు. అది ఇగో ఇదన్నట్టు. అందుకోసమే వీళ్ళని రాజకీయంగా సమాధి చేయకపోతే గ్రామీణ స్థాయి నుంచి రాజకీయ శత్రువు అయితే తెలిపోయిండు. పైగా ఇన్నేళ్ల తర్వాత మన శత్రువు ఎవడో తెలిపోయిండు. ఇక వాడు వచ్చి అన్న ఎక్కడి కులాలు ఎక్కడి మతాలు మనం అందరం ఒకటి ఇవన్నీ డైలాగులు కొడుతుంటాడు. మీకు ఈ ఇట్లా వర్కౌట్ కాలేదనుకో, తీన్మార్మలన్నా మంచోడు కాదంటాడు. ఇక తానున్న రెండో ఆయుధం ఇదే. 78 ఏళ్ల నుంచి మన రక్తం దాగినటువంటి దొంగల నరహంతక ముఠాలున్నాయి. ఈ ముఠాలను మనం రాజకీయంగానే ఎదుర్కోవాలి. ఈ 42% రిజర్వేషన్ వస్తుందని వారితో వస్తే పోయిరే కోర్టుకు. తెలంగాణ ప్రజలపైన ఉన్నటువంటి తెలంగాణ ప్రజల యొక్క చైతన్యానికి ఒక ప్రతీక ఏంటంటే 1970s లో ఆ రోజు యొక్క దొరల పెత్తందారుల యొక్క ఆగడాలకు వ్యతిరేకంగా గుత్పలు పట్టినటువంటి తెలంగాణ సమాజం సో ఈ రోజు మారినటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఓటు యొక్క చైతన్యం పల్లెల్లోకి వెల్లువిరుస్తున్నటువంటి నేపథ్యంలో ఆ రోజు మన గుత్పలు అవసరం పట్టింది దొరలను ధర్మడానికి కోసం, ఈ రోజు ఓటు అవసరం పడ్డది ఈ దొరలను ధర్మడానికి కోసం. సింపుల్ లాజిక్ అర్థం చేసుకోండి. ఒక్కడే గుర్తుపెట్టుకోరి, వాడు ఏమిచ్చినా తీసుకోరి, కానీ వాడిని ఖతం చేయాలి రాజకీయంగా. వాడిని రాజకీయంగా ఖతం చేయాలి. నామినేషన్ వేసేటప్పుడే ఎవడెవడు వేసిండు ఏం కథ అబ్జర్వ్ చేసుకోరి అంతే. ఇక్కడ విషయం ఏంటంటే కొన్ని చోట్ల ఎక్కడైతే బీసీ అభ్యర్థి స్ట్రాంగ్గా ఉండి ఎలక్షన్ గెలుస్తాడు అనుకుంటాడో అక్కడ ఎస్సీ చేసిరు. ఎగ్జాక్ట్లీ. జనం లేకపోయినా ఎస్సీ ఎస్టీ చేస్తారు. అంటే ఎక్కడి నుంచి అయితే బీసీ నాయకత్వం అంటే ఎట్లా ఫిల్టర్ చేస్తారో చూడండి. బీసీ నాయకత్వం డెవలప్ అవుతుందనే కాడ ఇట్లా చేసుకొస్తారన్న. అవును. సో మీరు ఒకటి గుర్తుపెట్టుకోర్రి, వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తులను వాళ్ళకు ఉన్నటువంటి డబ్బులను దాన్ని చూసి భయపడకండి. అరే వాడు ఏం లేదు పీసు, వాడు 2 కోట్లు పెడతాడు 3 కోట్లు పెడతాడు, మీరు ఏం పెడతారు రా బాయ్, మీరు ఎంతసేపు ఆ పైసలు చెప్తారు. నీ 2 కోట్లు ఎవడైతే 2 కోట్లు పెడతాడో 2 కోట్లు ఇడికి దేరా అని చెప్పు, మీ 2 కోట్లు ఇక్కడ దేరా అని చెప్తే ఎత్తడేమో చూడు. అందుకోసమే గుర్తుపెట్టుకోరి, ఈ గ్రామాలు మనవి కావాలి, మండలాలు మనవి కావాలి, జిల్లాలు మనవి కావాలి, అసెంబ్లీ మనది కావాలి. మనం ఈ రోజు నుంచే మన బీసీ బిడ్డకు వాళ్ళు ఎంత తన్నుకున్నా సాయంత్రం పోయి ఒకతాన కూర్చొని మాట్లాడుకుంటారు. రెడ్లు వెలమలు బీసీలారా, మన వర్గాల నుంచి నిలబడటం కోసం తర్వాత తన్నుకున్న తర్వాత ఫస్ట్ వాడిని పెద్దోని చేసి కొట్టు. 70 ఏళ్ళ రాజకీయ జీవితంలో దొరలు చేసింది ఏంటంటే ఎన్నికల రాజకీయం అంటే రాజకీయాన్ని రాజకీయంగా చేయాలని చెప్పేసి అని ఈ అత్తకోడల పంచాయతీ, అన్నదమ్ముల పంచాయతీ, గెట్ల పంచాయతీ, జాగల పంచాయతీ అంటూ మనకు ఎంతసేపు పాలి పగలు మనకు నూరి పోసుకుంటా పవర్ను వాడు ఎంజాయ్ చేసిండు. ఇప్పుడు మనకు కావాల్సింది పాలి పగలు మనకు అవసరం లేదు. మనకు పవర్ కాడ మనోడు ఉండాలి, మంచికో చెడుకో మనోడు నిలబడాలి. మనోడు ఆ పవర్ మీద ఆ కుర్చీ మీద కూర్చుంటే మనం తొడలు కొట్టే నిలబడేటువంటి రోజు వస్తుంది. కాబట్టి ఆ పవర్ ఆ కుర్చీ అనేది మనోళ్ళ చేతికి రావాల్సిన అవసరం ఉన్నది. మనోళ్ళు కుర్చీలో కూర్చోవాలి, వానికి ఆ పాలి పగలు అనేది వానికి పోవాలి, పవర్ మనకు రావాలా. ఆ దిశగా తెలంగాణలో ఉన్నటువంటి బీసీ సమాజం ఆలోచన చేయండి. రైట్, బీసీ సమాజం అయితే క్లియర్గా ఆలోచనలో ఉంది. కుత్తికే తెగిపడ్డా మీరు రాసి పెట్టుకోరి, కుత్తికే తెగిపడ్డా బీసీల ఓట్లు మీ రెడ్లకు రానియం. ఎగ్జాక్ట్లీ. మా ఓట్లు మాకి, అరే మీ ఓట్లే వద్దు పోవా, మాకు నీ ఓటే వద్దు పోవా, పిడికేడు మందిలే నీ ఓటు నాకెందుకు లోట పీసు. మీకు దమ్ముంటే ఈ మాట మీరు అనురు రెడ్లు, మీ ఓటే వద్దు, మా బీసీల ఓట్లకు మా ఎస్సీ ఎస్టీ మైనారిటీల ఓట్లు కలిస్తే గంగాల నిండిపోతుంది. నీ పిడికెడ ఓట్లు నువ్వు వేసుకో, మాకు వద్దుపో, మా ఇండ్లకి రాకు, మమ్మల్ని ఓట్లు అడగకు, మా ఓటు మీకొద్దు, మీ ఓటు మాకొద్దు, వద్దా మీకు మాకు విడాకులు
మీకు మాకు విడాకులు, మీతోని మేము ఏగలేము, మీరు 70 ఏళ్ళు మా రక్తం తాగిర్రు, ఇక తాగిన రక్తం చాలు, ఇక కొత్తగా మీరు తాగాల్సింది ఏం లేదు మా తాన. కాబట్టి మీరు మీ ఓట్లు, నేను రెడ్లకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, దయచేసి మీరు మా వాళ్ళకు ఓట్లు వేయకూరి, బీసీలకు మా ఓట్లు మీరు అడగకూరి, మీ ఓట్లే వద్దని చెప్తుంది. ఎందుకంటే మాకు రిజర్వేషన్ ఇస్తా అంటే నీ కడుపు మండి కోర్టుకు పోయినాక నీ ఓటు నువ్వు ఎవడి వింతకి, నీకు మాకేం సంబంధము, నీకు మాకేం సంబంధము. మా ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తేయమని చెప్పి బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు అవకాశాలు పెరుగుతాయంటే నేను ఎత్తయ్యా బీసీలకు అవకాశాలే లేకుండా చేస్తా అన్న తర్వాత నువ్వు ఎవడివి మాకు? ఈడబ్ల్యూఎస్ కోటా ద్వారా 10% 12% గ్రూప్ 2లో ఇంప్లిమెంట్ చేసినటువంటి 10%ని 12% ఇంప్లిమెంట్ చేసినటువంటి నువ్వు ఎవడివి మా ఉద్యోగాలు ఎత్తుకపోతున్నాడువి? నీకు మాకేం సంబంధము? తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గీసు పెట్టదు పెన్ను ఇక్కడది, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రెడ్లు ప్లస్ వెలమలు, వీళ్ళు పిడికే మంది ఉంటారు. గింత తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వీళ్లకు మనకు సంబంధం లేదు. ఈ మనం బీసీ, ఆ తర్వాత మన సహచర ఎస్సీ ఎస్టీలు, మనం వీళ్లకు మనకు ఈ పిడికేడు మంది లేనటువంటి వాళ్ళకు మనకు సోపతి వద్దు. ఓట్లు మన దగ్గరే ఉన్నాయి, సీట్లు మన దగ్గరే ఉన్నాయి. ప్రతి జనరల్ స్థానంలో మనమే పోటీ చేయాలి. మైనార్టీ ఇళ్ళనే ఉన్నారు కదా మన బీసీలలోనే, 7% మంది ఉన్నారు, ఇంకా మిగిలిన 2% మంది కూడా మన వాళ్ళే. కాబట్టి క్లియర్గా లెక్క తేలిపోయింది. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ద్రోహి ఎవడో, శత్రువు ఎవడో, మరీ ముఖ్యంగా బీసీలారా ఒప్పుకుంటుర్రా? ఒక మాట, శత్రువులు వీళ్ళే అంటే ఒప్పుకుంటుర్రా? మరి ఈ మాట మీరు అనుడే కాదు, మన సమాజానికి చెప్పుర్రి. తెలంగాణ రాష్ట్రంలో బతుకుతున్న బీసీలకు శత్రువు ఎవడు? క్లియర్గా రెడ్లు, వెలమలు. మీకు ఒక భయంకరమైన విషయం చెప్తా. నేను నిజాం కాలం నాటి 1941 ఒక నివేదిక చదువుతా ఉన్నా. ఆ నివేదికలో తేలిన భయంకరమైన విషయం ఏంటంటే అసలు రెడ్లు ఇక్కడోళ్ళు కానే కాదని తేలింది. వలసవాదుల జాబితాలో ఉన్నారు తెలంగాణలో. ఆ లెక్క నుంచి ఎంటర్ అయ్యారు ఏం కథ అనేది కూడా అందులో రాసి ఉంది. రెండోది, ఇక వీళ్ళు రాజ్యాన్ని రామోజీరావు ఎట్లయితే కమ్మరాజ్యం కోసం ఈనాడు పత్రికను పట్టుకొని వచ్చిండో, ఆ రోజు నిజాం దగ్గర నుంచి రాజ్యం గుంజుకుంటేందుకు సురవరం ప్రతాప్ రెడ్డి గోల్కొండ పత్రికను పట్టుకొని పోయిండు. బస్ లెక్క క్లియర్, అర్థమైందా? అర్థమైంది. సేమ్ ఇదే లెక్క. అందులో భూములు, కథ, కార్ఖానా. అరే నిజాం కథ చూస్తే మీరు షాక్ అవుతారు. 7,000 స్కూళ్ళు పెట్టిండు నిజాం ఇక్కడ పేదవాళ్ళు చదువుకోవాలని. 7,000 స్కూళ్ళు. ఈయన ఇప్పుడు చెప్తుండు ఓవర్సీస్ స్కాలర్షిప్లు నిజాం ఇచ్చిండు వెనకట. 1876లో విద్యాశాఖ మంత్రిని పెట్టిండు నిజాం రాజరిక పరిపాలనలో. అసలు నిజాంను నరరూప రాక్షసునిగా చిత్రీకరించింది ఈ ఇల్లే రెడ్లు. ఎందుకు చిత్రీకరించినంటే ఆయన దగ్గరికి రాజ్యం గుంజుకోవడానికి. నిజాం విద్యా వ్యవస్థ పైన ఎన్ని అంటే దాదాపు ఆ రోజుల్లో 90 లక్షల రూపాయలు విద్య కోసం బడ్జెట్. 90 లక్షలు ఇప్పుడు కొన్ని వేల కోట్లతో సమానం. అది బాలికల కోసం ప్రత్యేకంగా 700 పాఠశాలలు తెరిపించిండు నిజాం హైదరాబాద్ సంస్థానంలో. అందులో లోకల్ మీడియం కూడా ఉండాలి, మీ లాంగ్వేజ్ కూడా ఉండాలని కూడా లోకల్ మీడియం పెట్టించిండు. తెలుగు, ఉర్దూ నేర్పిస్తూనే తెలుగు పార్షియన్లో చదువుకోమని చెప్పాడు. నిజాం అనేటువంటి వ్యక్తిని రజాకార్కు నిజాంకు సంబంధం లేదు. కాసిం రిజ్వీ సైన్యం వేరు, వాడేమో ప్రైవేట్ సైన్యం. ఏది నిజాం పక్కకు కాసిం రిజ్వీ షేరి నిజాం ఎట్ట జడగొట్టిండు, కాంగ్రెస్ పార్టీ పక్కకు రేవంత్ రెడ్డికి అట్లా చేరింది. అంతే, అంతకంటే ఎక్కువేం లేదు. మీకు సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్తాను, తీసుకో. అయితే ఇక్కడ నిజాం అనేటువంటి వ్యక్తి నుంచి నేరుగా అధికారం ఇక్కడ ఉన్న భూమిపుత్రులకు వచ్చినుంటే ఇవాళ అమెరికాను తలదన్నే తెలంగాణ ఉండేది. ఎగ్జాక్ట్లీ. నిజాం సంపదను లూటి చేసి, నిజాం ఆస్తులను లూటి చేసి, నిజాం అధికారాన్ని గుంజుకొని, నిజాంను బిచ్చగాని చేసి
హైకోర్టులో నిలబెట్టి ఈ రెడ్లంతా కలిసి. సో ఎంత అద్భుతమైన పరిపాలన మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఆ రోజులలో నిజాం ఏలుబడిలో ఒక హైదరాబాదే కాదు, ఎంటైర్ హైదరాబాద్ సంస్థానంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు, ఇప్పుడు వరంగల్ లాంటి ప్రాంతం ఉంది. ఒకటి చెప్పిన తర్వాత చెప్తా. 1931 to 1941 మధ్యలో అక్షరాస్యత శాతాన్ని 239% పెంచాడు. ఈ రకంగా నిజాం నుంచి నేరుగా పవరు ఈ భూమి బిడ్డలకు వచ్చినంటే ఇలా మన బతుకులు ఇట్లుండకపోయేది. వాళ్ళ దగ్గర నుంచి నిజాము ఏదైతే టర్కీ ఇతర దేశాల నుంచి వచ్చారో వీళ్ళు వలసవాదులు వచ్చి దీన్ని కొల్లగొట్టిరు, ఇక్కడ వాళ్ళు వలసవాదులు వచ్చి దీన్నే కొల్లగొట్టిరు. నిజంగా నిజాం నరరూప రాక్షసుడే అయితే నరరూప రాక్షసుని రాజ్యంలోకి మీరు ఎట్లా వచ్చారు మరి? రెండోది ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది, నిజాం ఒక్క ఎడ్యుకేషన్ రంగాలనే కాదు, ఆ రోజే నిజాం సాగర్ ప్రాజెక్ట్ కట్టేసి ప్రజలకు ఇక్కడ ఉపాధి కల్పించిండు, వ్యవసాయం అనేది ఎట్లా డెవలప్ చేయాలో చూసిండు. సో నిజాం ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి పరిశ్రమలు ఆ వరంగల్లో నిజామాబాద్లో ఉన్నటువంటి అజంజాయి మిల్లు, నిజాం షుగర్స్ బోధనలో, నిజాం ఇక్కడ హైదరాబాద్ కాగజ్ నగర్ పేపర్ మిల్లు. సో అవన్నీ మళ్ళీ ఇప్పుడు ఈ దొరలు వచ్చినాక అమ్ముకున్నారు. ఇప్పటికి కూడా ఇప్పుడు నిజాం రాజ్యంలో ఎవడో జర పిసపిస చేస్తూ ఉంటే ఏమైందిరా అంటే అని పిచ్చి లేచిందంటే, అంటే మరి ఎట్రా అనుకంటే వానికి ఏమైనా తీసుకుపోయి చూపించాలంటే ఏడ చూపించాలంటే దానికి మెంటల్ హాస్పిటల్ ఉంటుంది. ఆఖరికి నా రాజ్యంలో లేదా అని మెంటల్ దవాఖాన కూడా కట్టించండి ఎర్రగడ్డ కాడ. మెంటల్ దవాఖాన కూడా ఎర్రగడ్డ కాడ కట్టించండి నిజాం. ఆయన కట్టించిన దాంట్లోనే ఉన్నది క్యాన్సర్ హాస్పిటల్ ఉన్నది, ఆర్థోపెడిక్ హాస్పిటల్ ఉన్నది, యునానీ హాస్పిటల్ ఉన్నది. ఎన్ని నిజాం చేసినాయి, చేసిందేమో నిజామును షెడ్డోనిగా చిత్రీకరించి వీళ్ళు రాజ్యాన్ని గుంజుకురు అన్నట్టు. నిజాం చేసిన లెక్క నిజాం ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద నాకు తెలిసి ఇవాళ ఏ వారం, మంగళవారం కదా, ఒక్క నిమిషం. ఇలా ఒట్టెజాన యాదవ్ గారు దీనికి ఓపెన్ పేజీకి రాసిండే ఇదేనా? అంటే ఒక్కసారి ఆ హిస్టరీలోకి పోతే ఎంత అద్భుతమైందే. ఓన్లీ కాసిం రజ్వీ అనేటోడు వచ్చిన తర్వాతనే నిజాంకు మచ్చ. అంతే 9 అయిపోయింది, 10వ పేజ్ వస్తుంది ఇదే. అరే వీళ్ళు రాయనట్టు వీళ్ళు పెట్టనట్టు ఇంకా రైట్. ఇట్లా నిజాం చేసినటువంటి కార్యక్రమాలు అనేకమైన కార్యక్రమాలకు లెక్కలు ఉన్నాయి. ఆ రోజు కులగణన చేసిండు నిజాం. కులగణన చేసి ఆ కులగణనలో వీళ్ళు లేరు, రెడ్లు కులగణనలో వీళ్ళు లేరు. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చిరంటే అప్పుడు ఆదిలాబాద్ ప్రాంతంలో గోండు రాజులు ఉండే, గోండు రాజులు. ఆ గోండు రాజ సంస్థానాలు ఉండే, గోండు రాజుల సంస్థానాలని అట్లా మహారాష్ట్ర మీదకి వెళ్ళి వచ్చి కొలగొట్టారు. రైట్. అట్లా కొద్దిగా ఒక 5 నిమిషాలు ఈ జైనింగ్స్ కార్యక్రమం ఉంది, ఇది కంప్లీట్ అయిపోగానే మీ న్యూస్ కంటిన్యూ అవుతుంది. రండి తీసుకురా ప్రవీణ్. అశోక్ అన్న పల్లవి సిరిసిల్ల నుంచి మిత్రులు అందరూ మన పార్టీలోకి జాయిన్ అవుతా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు. అశోక్ అన్న ఇది అటు రమ్మన్ వరుసగా జైన్ చేసుకో తేనన్నా తెర బిడ్డ. కొంచెం ముందు జరుగు. మా వర్కింగ్ ప్రెసిడెంట్ రజనీ గారు అండ్ మా జనరల్ సెక్రటరీ గారు కొద్దిగా వెనక్కి జరిగి ఇటు జరిగి అటు జరిగి కొంచెం వెళ్ళండి. అందరికీ శుభాకాంక్షలు. మీరు ఈ పార్టీకి మీరు ఓనర్లు, కిరాయిదారులు కాదు, ఓనర్లు. ఓకే, ఓనర్లుగా గర్వంగా బతుకుర్రి.
ఎక్కడ కూడా మన ప్రజలకు అన్యాయం జరిగినా మనం అండగా నిలబడాలి. ఓకే ఓకే థ్యాంక్ యూ. మీతో మాట్లాడతారు. వరంగల్ రమ్మని జల్దీ రమ్మని రమ్మని వెల్కమ్. వేలాది మంది వస్తారు కానీ అందరిని చూపించలేకపోతున్నారు. రండి రండి త్వరగా. సీను నరేష్ తీసుకో. సంపదన్నదా సంపదన్న ఆజాओ 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 త్వరగా. ఏ దేరా కండోరా నాన్న. ఇట్లా నిలబడు వెనక నిలబడు. రండమ్మా. దా 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 అన్న. అచ్చా సత్తన్న బాగున్నావా? దా ఇట్లా ఇటు కొంతమంది రండమ్మా. దరా ఇంద్ర అచ్చా దా. అన్న నమస్తే అన్న. సత్తన్న గిట్టను నరేష్ అన్న వేసుకో. దాబే పెద్ద పెద్ద మనిషి దాబే గిట్రా అక్క వాళ్ళకు. అక్క బాగున్నారా? ఇంకా నువ్వు వేసుకో అన్న బస్. దా చలో దారి ఒక ఫోటో కొట్టిగా. చలో ఒక్క ఫోటో. సో వరంగల్ టీం మొత్తానికి కూడా స్వాగతం సుస్వాగతం. కొంచెం వెడల్పు జరగండి, అందరు కనిపిస్తారు. కొంచెం వెడల్పు అన్న కొంచెం ముందు రండి, మీరు హైట్ తక్కువ ఉన్న ముందు రండి. నువ్వేదో పెద్దగా ఉన్నట్టుగా. అని అందుకే ముందు నేను ముందే ఉన్నానే. జర్ర అటు ఇటు అని. జై బీసీ జై బీసీ జై టీఆర్పీ జై టీఆర్పీ జై టీఆర్పీ. చలో థ్యాంక్ యూ. ఇక మీరు ఓకే.